అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను ఒక గుడికి వెళ్ళినప్పుడు కొన్ని గమనించాను. అవి హృదయాన్ని కలచివేసే సంఘటనలు. వాటి గురించి మాట్లాడకూడదు అని అనుకుంటున్నా, మాట్లాడకపోతే కరెక్ట్ కాదు అనిపించి మాట్లాడుతున్నా. ఒక అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళా. స్వతహాగా నేను చదువుకున్నవాడినే. కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేయలేం. మనకు యాక్సెస్ ఉండదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏం తెలియనట్టుగానే ఉన్నాను. అభిషేకం చేయడానికి కొంతమంది వచ్చారు ఆ మంత్రం చెప్పడానికి. క్యూ ఉంది. గర్భగుడిలో స్వామి ఉన్నాడు, ఈశ్వరుడు. క్యూలో జనాలు వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు దర్శనం చేసుకొని. గర్భగుడిలో ఈశ్వరుడి మీద అభిషేకం చేసే స్వామి, నీళ్లు పోసే, పంచామృతాలు పోసే స్వామి లోపల ఉన్నారు. ఈ మంత్రం చెప్పడానికి వచ్చిన స్వాములు ఇటుపక్క ఉన్నారు. అక్కడ యజమానులు స్పాన్సర్ చేసిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. నేను కూర్చొని ఉన్నాను. మంత్రాలు చెప్తూ ఉన్నారు. ఒక రుద్రం పూర్తిగా చెప్పాక మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం అంటే ఒక నలుగురు ఉన్నారు అక్కడ. అప్పుడు నలుగురు ఒక్కసారి రుద్రం చెప్తే 4 రుద్రాలు అయినట్టు లెక్క. అప్పుడు 3 మార్లు రుద్రం చెప్పాలి. అంటే 3 4 12, ఒక రుద్రం ఎక్స్ట్రా అవుతుంది. ఒక మారు రుద్రం చెప్పి చమకంలో 4 పనసలు చెప్పి కొబ్బరికాయలు కొట్టి నివేదన పెట్టి లోపల స్వామికి మరలా వేరే రుద్రం స్టార్ట్ చేయాలి. అలాగా చేయాలి. అంటే 3 మార్లు రుద్రం చెప్పి మధ్య మధ్యలో చమక పనసలు చెప్పాలి. 11 పనసలు ఉంటాయి చమకం. నేను గమనిస్తున్నా, నేను పెద్దగా మనసులో చెప్పుకుంటున్నాను రుద్రం. సగం రుద్రం చెప్పి కొబ్బరికాయలు కొట్టిచ్చేశారు లోపల. హారతి ఇచ్చేశారు. నేనేం మాట్లాడలేదు. మిగతా సగం రుద్రం చెప్పి మరలా లోపల కొబ్బరికాయలు కొట్టిచ్చేశారు. చమకం పూర్తిగా కూడా చెప్పలేదు. చివరి పనస చెప్పి కొబ్బరికాయలు కొట్టేశారు. మహాన్యాసం అయితే సరే అది పూర్తిగా అది చెప్పనే లేదు. సరే, ఇవన్నీ కాలానుగుణ్యంగా, కాలం లేదు, సమయం లేదు, రెవెన్యూ కావాలి కానీ సమయం లేదు. అలాంటప్పుడు ఏం చేయలేరు. ఒక రకంగా తప్పు, ఒక రకంగా తప్పు కాదు. వాటికి కూడా నేనేం బాధపడలేదు. అన్ని ఈశ్వరుడు చూసుకుంటాడని వదిలేశాను. మనకు మన ప్రయారిటీ ఈశ్వరుడు యొక్క కృప అంతే. అయితే నన్ను బాధించిన అంశం ఏమిటంటే, ఈ మంత్రం చెప్పేటప్పుడు రుద్రంలో ఒక మాట ఒక మంత్రం ఉంది. సహస్రాణి సహస్రదా బాహువోస్తవహేతజ అనే మంత్రం. సహస్రాణి సహస్రదా అని ఉంటుంది. క్యూలో ఆడవాళ్ళు వెళుతుంటే ఈ మంత్రం ఎవరైతే చెప్తున్నాడో అతను వాళ్ళని చూస్తూ, అంటే వాళ్ళు ఇతని వైపు చూడలేదు, వాళ్ళని చూస్తూ సహస్రాణి సహస్ర దా బాహు అంటే వాళ్ళని పిలిచినట్టు, ఈ మంత్రానికి వాళ్ళని పిలిచినట్టుగా భావం యాక్షన్ చేస్తూ చెప్తున్నాడు. మరణం త్రాయతే ఇది మంత్ర అని భావం. మరణం చేస్తూ 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 ఉంటే మనల్ని తరింపజేస్తుంది మంత్రం అని. వేదశివో శివో వేద వేదాధ్యాయీ సదాశివ అని. వేదమే శివుడు, శివుడే వేదము, వేదాధ్యయనం చేసేవాడు సాక్షాత్తుగా శివుడే అని చెప్తుంది వేదం. మరి ఆ సదరు వ్యక్తిని వేద పండితుడు అనాలనా, లేక మధ్యలో ఒక అక్షరం పెట్టి పండితుడు అనాలనా? తీవ్రమైన కోపం వచ్చింది. ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకు? ఏమనగలం, ఏమనలేం. వాడు కాదంటాడు, ఏదేదో చెప్తాడు. గొడవలు. నేను వాడితో గొడవ పడేదే కాక అక్కడ ఆధ్యాత్మికంగా వచ్చి ధ్యానం చేసుకోవడానికో, లేకపోతే ఈశ్వరుడి మీద కోటి ఆశలు పెట్టుకొని ఒకరికి హాస్పిటల్లో బాగలేదని, ఒకరు పెళ్ళి అవుతున్నదని, ఇలా రకరకాల భావాలతో వచ్చిన వాళ్ళ భావాలన్నీ కూడా నేను కలుషితం చేసినట్టు అయిపోతుంది. కళ్ళు మూసుకొని సర్వం శివార్పణం అనుకొని
ఈశ్వరుడికి వదిలిపెట్టి తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చేసాయి. ఎందుకు చెప్తున్నానంటే, భావం లేకుండా నువ్వేం చేయొద్దు. కేవలం డబ్బు కోసం నువ్వు వృత్తి చేస్తున్నావంటే నువ్వు వృత్తికి ద్రోహం చేస్తున్నట్టు. విశేషించి వైదిక వృత్తి అంటే వైదికమనే కాదు, ఏదైనా సరే, చర్చి కానీ మసీదు కానీ ఏదైనా ప్రార్థనకు సంబంధించిన వృత్తి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొద్దున సంధ్యావందనం చేయాలి సూర్యోదయం సమయంలో. ఆ సమయంలో 1,00,00,000 రూపాయలు ఇస్తానన్న పెద్ద ముహూర్తం వచ్చినా సరే వదిలేసి సంధ్యావందనం చేయాలి. అదే ధర్మాన్ని పాటించడం. సరే, ఇదన్నీ ఒక ఎత్తు అయితే, అభిషేకం అయిపోయిన తర్వాత తాంబూలం ఇస్తారు అందరూ. ఆ తాంబూలానికి డిమాండ్ చేస్తున్నారు. ఎవరో పాపం నాతో పాటు ఇంకొక 3 కూడా చేయించుకున్నారు. అభిషేకం సామూహికంగా జరుగుతుంది, వాళ్ళు ఇవ్వలేరు పాపం. ఆమె 50 రూపాయలు ఏమో ఇస్తే అక్కడ పడేశాడు ఎవరు, నేను చెప్పిన సదరు వ్యక్తి. అలా నువ్వే పెట్టుగా అంటున్నాడు. ఎంత గీరగా అంటే చాలా బాధ. ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. ఎలా ఆ సదరు వ్యక్తి ఆ గుడిలో వేదపారాయణం చేయాలి. వేకోజామున గుడి తలుపులు తీసేటప్పుడు తన డ్యూటీ అది. వచ్చి వేదం కాసేపు పారాయణం చేసి మైకులో వెళ్ళాలి. స్నానం చేయకుండా కేవలం మొహం కడుక్కొని అట్లా బొట్లు పెట్టుకొని టవల్ కప్పుకొని వచ్చేసి కూర్చుంటాడు. ఎంత అంటే, నాకు పరిచయం ఉన్న ఊరు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, నేను అంతకుముందు దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నా. తప్పు కదా, ఎంత పాపం అది. తనకు ఆ పాపం తెలియటం లేదు, కానీ ఇలాంటివి చూసినప్పుడు తన ఒక్కడి వల్ల ఆ ధర్మాన్నే శ్వాసగా, ఆ సనాతనాన్ని నరాల జీర్ణించుకొని అదే శ్వాసగా బ్రతికే వాళ్ళు కొన్ని లక్షల మంది వీధిలోకి వచ్చేస్తారు ఇటువంటి వాళ్ళ వల్ల. అవునంటారా కాదంటారా? అందుకనే ఆలయాలలో, ప్రార్థనా స్థలాలలో పనిచేసేవారు హృదయంతో పని చేయగలిగితేనే ఆ యొక్క వృత్తిలో ఉండాలి. లేదంటే అడక్క తినచ్చు, లేదా మోసం చేయొచ్చు, దొమ్మిలు చేయొచ్చు. ఇది ఒక రకంగా దొమ్మి చేయడమే, ఇది ఒక రకంగా మోసం చేయడమే, ఇది ఒక రకంగా ముసుగు వేసుకొని, ధర్మం ముసుగు వేసుకొని పాపం చేయడం, లూటీ చేయడం అంట నా ఉద్దేశంలో. కాదంటారా అవునంటారా? ఇలా మీకు ఎవరైనా తారసపడితే, మీరు వెళ్ళే గుళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే, మీరు అక్కడ అంటే ఆ గుడి పర్మిసెస్లో మీరు నిలదీయకుండా బయట నిలదీయండి. నేను అడిగాను, ఏదేదో మాట్లాడాడు, నాతోనే తగదాకా రాబోయాడు, వదిలేశాను, నీ పాపం నువ్వు పండుతుందని. అలాగా నిలదీయగలిగిన రోజు ఇటువంటివన్నీ కూడా ఆగిపోతాయి. అప్పుడే సమాజం శ్రేయస్సు వైపు నడుస్తుందని నా ఉద్దేశం. ఇది చాలా బాధాకరమైన విషయం, బాధాకరమైనటువంటి సన్నివేశం అక్కడ. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం, మన ధర్మాన్ని కాపాడుకోవడం, మన సనాతన ధర్మం యొక్క విశిష్టతని, సనాతన ధర్మ పునర్వైభవానికి మనం ఎంత చేయగలగాలో అంత చేయగలగడం మనందరి యొక్క బాధ్యత అని నా ఉద్దేశం. విన్నందుకు ధన్యవాదములు. మరొక విషయంతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం.